आपका नाम क्या है? कैसे आप? अब यहाँ पे इलेक्शन चल रहे ना, आप कौन सा पार्टी को वोट डालते? कौन काम करे उसको वोट डालना पड़ता ना जी। आप कौन सा पार्टी को वोट डालते बोले तो टीआरएस काम करे, टीआरएस को वोट डालते। अब यहाँ पे कौन सा अच्छा करे? टीआरएस ही कर रहा सब लोग। फिर वोट का किसको डाल रहे? उसको ही डालना पड़ता। ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఏ పార్టీ గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? మాకు ఎవరు మంచిగా చేస్తే, బస్సుకి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ఓటేస్తాం. అంటే ఇప్పటి వరకు మీ బస్సుకి వాళ్ళు మంచిగా చేశారు? కేసీఆర్ చేసింది. మన వరదలు వచ్చి నీళ్ళు వచ్చినాయా కాలనీలో? మొత్తం ఇంట్లో నిండిపోయినాయి. పైసలు ఇచ్చిరా మరి? 10,000 మరి ఓటోళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం. మాకు అంతా ఇంట్లో అంతా సామాన్ మొత్తం బియ్యం అన్ని కొట్టుకుపోయి మొత్తం మునిగిపోయినాయి. వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు, రాని వాళ్ళకి కూడా ఇచ్చినారు. అదే మరి మీకు 10,000 ఇచ్చారు కదా, మరి ఓటోళ్ళకి వేస్తారు? ఓటా కేసీఆర్ కి వేస్తాం. राइट गन कैसे? बहुत बढ़िया हूँ सर। आपका नाम क्या है? मेरा नाम मुनव्वर हुसैन है। अब यहाँ पे जीएचएमसी इलेक्शन चल रहे ना, हाँ। आप कौन सा पार्टी को वोट डालते? हम लोग टीआरएस पे हैं। क्यों टीआरएस को क्यों डालते? टीआरएस बहुत अच्छा आदमी है, वो अच्छा काम करता है। सब रोड वगैरह का वही सब काम किया, डायनेक्स का काम किया, सब कुछ नहीं किया हुआ है। अच्छा, इसके लिए हम लोग उसको सपोर्ट करते हैं। अब घर पे कितना वोट है? हमारे 7 वोट है, पूरे किसको डालते? सब टीआरएस को है। आपका नाम क्या है? चौधरी। अब यहाँ पे जीएचएमसी इलेक्शन चल रहे ना, हाँ। इसमें आप कौन सा? నమస్తే చెప్పండి. ఏం పేరు మీ పేరు? నా పేరు రామచంద్ర నాయక్ అండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మంచి అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు మొత్తం అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ఏ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వాటర్ రాలేదు, ట్యాంకర్ వస్తుండే, బిందెలు తీసుకొని లేడీస్ నెత్తి పలగొట్టుకున్న రోజులున్నాయి, పిఎస్ పోయిన రోజులున్నాయి. అప్పట్లో డ్రైనేజ్ లేకుండే, రోడ్లు లేకుండే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోడ్లు మంచిగా అయిపోయినాయి. వాటర్ గిట 3 రోజులకు ఒకసారి వస్తుంది, డ్రైనేజ్ గిట అన్ని కంప్లీట్ అయిపోయింది. ఏమైనా ఉన్నా కానీ టీఆర్ఎస్కు మేము ఒక్కసారి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఏ పని కావాలి ఏమని అడిగినప్పుడు మేము ఏం చెప్తే ఆ పని మొత్తం మాకు చేసి పెట్టింది. టీఆర్ఎస్కి ఇస్తామండి మేమైతే. మంచిగా మంచిగా. ఏం పేరు నీ పేరు? నా పేరు ఏ ఆంజనేయులు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. అవును ఉన్నాయి. ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ కొట్టేస్తావు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కే? టీఆర్ఎస్ చేయడం అంటే మొత్తం మీద మనకు కరెంటు కంటిన్యూగా వస్తుంది, నీళ్లు కంటిన్యూ ఇస్తుండ్రు, నిధులు మంచిగా ఇచ్చిండు, అన్ని పనులు కరెక్ట్ చేసుకొస్తుండ్రు, ఆయన ఉంటేనే అన్ని ఇస్తాడు. ఓలాలు కేసీఆర్. మరి ఇక్కడ కార్పొరేటర్ గా ఓన్లీ నిలబడుతుంది టీఆర్ఎస్ నుంచి. ఎవరు నిలబడ్డా కానీ వాళ్ళకి వేస్తాం. ఆ కేసీఆర్ తరఫు నుంచి ఎవరైనా నిలబడండి, వాళ్ళకి వేస్తాం ఓటు. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మీబాయి. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఏ పార్టీ కొట్టేస్తావు? నేను తెలంగాణకి వేస్తా. వాళ్ళకి అది కేసీఆర్ ఉన్నాయి కదా, ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? బీజేపీ గెలిస్తే మంచిగా. బీజేపీ. ఏ పార్టీ కొట్టేస్తారు? బీజేపీ. ఎందుకు బీజేపీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? బీజేపీ అంటే బీజేపీ పని చేస్తుంది కాబట్టి బీజేపీ కొట్టేస్తాం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఈ రోడ్ వేసిర్రు, ఇది 4 సంవత్సరాల నుంచి అప్లై చేసి మొన్న వేసిర్రు రోడ్డు. అది కూడా వేసింది ఒకరు, చెప్పుకోలేదు ఇంకోరు. రోడ్ వాళ్ళు పేరు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు లీడర్ ఒక లేడీస్ ఉంది, ఆ కింద ఒక ఆయన ఉంటాడు, ఆయన నేను వేయించిన అంటాడు, ఆమె నేను వేయించిన అంటాడు. మరి బీజేపీకి ఎందుకు వేద్దాం అనుకుంటున్నాను? బీజేపీ అంటే బీజేపీ బాగా పనిచేస్తుంది కాబట్టి బీజేపీ వేపిస్తాం. ఎక్కడ బీజేపీ? మన రాష్ట్రంలో బీజేపీ లేదు కానీ ఇప్పుడు వస్తుంది బీజేపీ. ఎందుకు రాదు? వస్తుంది బీజేపీ వస్తేనే మన హైదరాబాద్ అభివృద్ధి అభివృద్ధి నువ్వు అనుకుంటున్నావు? మంచిగానే జరుగుతుంది. టీఆర్ఎస్ గెలిస్తే మంచిగా ఉంటుంది. మరి ఓటు వాళ్ళకి వేస్తావు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి వేస్తారు? ఆయన బాగానే చేస్తున్నాడు. ఎవరైనా టీఆర్ఎస్ కేసీఆర్ వేస్తున్నారా? అందుకోసమే ఓటు వాళ్ళకి వేస్తారు. కేసీఆర్ కేసు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? అదే ఫ్యామిలీ అందరూ అందరం వేస్తాం వాళ్ళకు. కేసీఆర్. ఏం పేరు మీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి తెలుసా మీకు? మరి ఎలక్షన్ లో ఏ పార్టీ కొట్టేస్తావు? కారు గుర్తుకేస్తాం. ఎందుకు కారు గుర్తుకే? మాకు ఇల్లు వస్తాయని ఆశతో మేము ఇంకా ఆశ పడుతూనే ఉన్నాం. మరి ఆశ నీరు ఇస్తాడా లేదా ఈసారి కూడా వేస్తాం. వాళ్ళకి వేస్తాం. కారు గుర్తుకు వేస్తాం. కారు గుర్తుకేస్తే మాకు ఇల్లు రావాలి ఎక్కడి నుంచి. మేము కిరాయి కొంపలాలు ఉన్నాం. మాకు కష్టాలు ఉన్నాయి చాలా. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు కానీ కట్టుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. దానికి వేసుకుంటాం, కారు కిరాయికి చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, మీరు ఏ పార్టీ కోటేస్తారు అనుకుంటున్నారు? ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి? సపోర్టింగ్ బాగా చేస్తున్నారు.
మొన్న వర్షం పడ్డప్పుడు సాయం ఇచ్చిన 10,000 వచ్చినాయి, అందుకోసమే ఓటర్లకు ఎత్తాం. పేరేంటారు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? తెలంగాణ చెయ్యాలి ఓటు కాంగ్రెస్. ఎందుకమ్మా? ఏమో ఉన్నది, గుంత ఉంది, గుంతలకు నీళ్ళు వస్తున్నాయి, పైసలు ఇవ్వలేదు. ఇచ్చినాం అనుకుంటే వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఎవరికి ఇచ్చారు? ఎవరు ఒక ఇల్లుకి ఇస్తే 4 ఇండ్లకి ఇవ్వనే లేదు. ఇచ్చిన అని పేరు. మరి ఎట్లా? ఇవ్వలేదు. అడుగు, అందరిని అడగండి, ఎంక్వైరీ చేయండి. ఇవ్వనే లేదు అసలు. మరి ఇప్పుడు ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నాను? నేనా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తక్కువ అయిపోయింది కదా. తక్కువ కానీ ఎక్కువ కానీ ఎవరికైనా వేస్తాం కానీ ఈయన కేసు ఏం లాభం చెప్పు? నీళ్ళు అంటారు, నీళ్ళ కనెక్షన్ ఇస్తారు, ఆ నీళ్లు సరిగా రానే రావు, గంటకి ఇట్లా రావు నీళ్ళు. మరి నీళ్ళు ఈ వారం నీళ్ళు వస్తాయి. చెత్త చూడు అక్కడ ఎట్లా పోసిపోతారు, ఆ చెత్త ఇట్లా ఎవరు పట్టించుకోరు. ఎట్లా మరి మేము ఎట్లా బతకాలి? పింఛన్ వస్తుంది. అప్పటి నుంచి వస్తుంది, ఇప్పుడే పింఛన్. ఈయన వచ్చి 2,000 చేసిండు కానీ అప్పటి నుంచి 1,000 రూపాయలు వస్తుంది కాంగ్రెస్ ఉన్నప్పుడు. అయితే ఏం 2,000 పెంచిండు, ఎండగంటలో తీస్తుండు తుట్టి. ఇప్పుడు కరెంట్ బిల్లు మొన్నటిదాకా లాక్డౌన్ అన్నారు, 3,000 వస్తుంది నెలకు 2 ఇండ్లకి. మరి ఎట్లా? మేము పొద్దున పోతే సాయంత్రం వస్తాం తుట్టి. మరి ఎట్లా చెప్పి? మరి ఇప్పుడు కేసీఆర్ అన్ని పనులు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు అంటున్నారు కదా, అలా మేము కాంగ్రెస్ కి ఎత్తాడు. మరి తెలంగాణ వచ్చి ఏం లాభం? పేరుకు మాత్రం తెలంగాణ. పనులు చూస్తే ఎట్లనే ఉంటాయి. ఇగో వానలీళ్ళు ఇగో ఎట్లా ఉంది, డౌన్ ఎట్లా ఉంది మీరే చూడండి. వాటర్ మరి వచ్చినాయి గుంతలు వాళ్ళకి గోడిన నీళ్ళు. నా పేరు మొహమ్మద్ ఎజాజ్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మన హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం? ఏ పార్టీ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మా గల్లీలో అసలు రోడే లేదు. మెయిన్ చర్చ్ ఉంది, ఆడ చర్చుకి అసలు రోడే లేదు. ఆ చర్చు గల్లీలా మా ఇల్లు ఉంది. అక్కడ పోయి ఒకసారి చూడండి మీరు, ఎట్లా చండాలంగా ఉంది చూడండి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏం వేస్తలేరు, ఖాళీ తినడానికి ఉన్నది. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? చూడాలి. ఇప్పుడు చూసి ఏదో ఒక పార్టీకి మనకు ఎవరైతే ఆడ రోడ్ వేపిస్తారో ఆ ప్రభుత్వానికి ఇస్తాం. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అంటే ఇప్పుడు పోయిన ప్రభుత్వంలా ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో ఆయన మా గల్లీలో అయితే రోడ్ వేపియలేదు. అందువలన మేము ఆయనకైతే వేయము, కాంగ్రెస్కి ఓటేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం? ఎందుకు టీఆర్ఎస్? మనం ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నాం? ఏం పేరు మీ పేరు? ఏ కాలనీ? సూర్యారావు డివిజన్. ఇప్పుడు ఈ డివిజన్లో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం? టీఆర్ఎస్ గెలుస్తుందా? ఏ పార్టీ ఓటేస్తారు నాకు? ఎందుకు టీఆర్ఎస్? నా 10,000 ఇచ్చారు, మా అత్తమ్మకి పింఛన్ వస్తుంది, మళ్ళీ మా బియ్యం డబుల్ చేసారు, మరి మాకు రోడ్లు కూడా ఆయననే వేయించారు, మోరీలు కూడా ఆయనే వేయించారు. ఎవరు? ఈ మంత్రి సత్యనారాయణ ఆయననే చేసి మాకు అన్ని మా కరెంట్ కూడా ఉండకపోతుంది. ఇది వరకు నీళ్ళు కూడా వారానికి 10 రోజులకు వచ్చేది, ఇప్పుడు రోజు ఇచ్చి రోజు వస్తుంది. రోజు వస్తుంది. ఇంకా మాకు 10,000 కూడా నేనే అందరికి దగ్గరుండి ఇప్పించిన. ఈ బస్సు మొత్తం నేనే ఇప్పించిన. నేనే ఇచ్చిన అన్న, ఎందుకు అవుతామనాలి, అందరికి ఇప్పించిన. కూర్చొని నేను 5 రోజులు తిరిగిన మేడంతో, శిక్ష మేడంతో అందరికి ఇప్పించిన. నేను మంత్రి సత్యనారాయణకి టీఆర్ఎస్. నమస్తే. ఇప్పుడు ఇలా ఎలక్షన్లు ఉన్నాయి తెలుసా నీకు? ఈ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తావు? మరి కారుకి ఎందుకు వేస్తాం? ఏం సార్ ఎప్పుడు మన వర్షం పడ్డప్పుడు నీళ్ళకి నీళ్ళు వచ్చినాయి, మునిగిపోయిందా మొత్తం? కొట్టుకుపోయినా కార్పొరేటరా? ఇప్పుడు మరి ఓటు వాళ్ళకి ఎత్తావు, మరి ఆయనకి ఎత్తావా? ఏ గుర్తుకు ఎత్తావు? నమస్తే. ఏం పేరు మీ పేరు? ఇది ఏ కాలనీ? సూర్యారావు డివిజన్లో శివాలయం కాలనీ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు?
ఆయన ఏ పార్టీ? టీఆర్ఎస్. కారు గుర్తా? ఓటు వాళ్ళకి వేస్తావు మరి? ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ముగ్గురు ఓట్లు వాళ్ళకి వేస్తున్నారు. ఎందుకు సార్కి కారు గుర్తుకొని వేస్తావు? పింఛన్ వస్తుంది నాకు, ఆయన లేదు పింఛన్ వస్తుంది, మొన్న 15 వచ్చింది. అంటే మన మంత్రి సత్యనారాయణ ఇక్కడ మంచి పనులు చేస్తున్నా? ఇప్పుడు ఆయన చేయాలి, ఇప్పుడు చేయాలని నేను మనకు ఓటేస్తా. ఓటేస్తాను. ఇలా ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు? మంత్రి సత్యనారాయణ గెలిపించాలి ఏ పార్టీ మంత్రి సత్యనారాయణ? ఇదే కేసీఆర్ పార్టీ. ఓటు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? మా ఇంట్లో 4 ఉన్నాం, 5 ఉన్నాం. 5 5 ఓట్లు వాళ్ళకి వేస్తాం. మంత్రి సత్యనారాయణ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్, ఏ పార్టీ ఇక్కడ మీ సూర్యారెడ్డి డివిజన్లో గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎందుకు టీఆర్ఎస్ గెలుస్తారు? టీఆర్ఎస్ రైతు బంధు మాకు ఒకటి చేశాడు, ఊర్లో ఈ దిక్కు లేని వాళ్ళకి రైతు బంధు చేశాడు. ధరణి పథకం కింద మాకు భూములు పోకుండా ఎవరిది వాళ్లకు కబ్జాదారులు కాకుండా సొంత భూములకి దానికి ఒక బెనిఫిట్ చేశాడు. మళ్ళీ మాకు ఇల్లు కారేంటి వరద పథకం కింద 10,000 ఇచ్చాడు. మాకు కరెంట్ లేక నీళ్ళకు బాధపడి రోడ్డు డ్రైనేజ్ చాలా బాధపడ్డామండి. అవన్నిటికీ మాకు చాలా బెనిఫిట్ అయింది. అందుకనే కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణకి మంత్రి సత్యనారాయణ. అందుకోసం ఏ పార్టీ కోటేస్తారు? శాంతి. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇక్కడ, ఏ పార్టీ కోటేస్తావు మరి? నేనా? ఎందుకు కారు గుర్తుకు వేస్తావు? కారు గుర్తుగా కారు గుర్తు అంటే మాకు 10,000 వచ్చినాయి, 2 ముసలోళ్ళము. 10,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి. నీళ్ళంతా ఇంట్లో నిండిపోయింది. ఇక ఇంకేందంటే నాకు కళ్ళు కనబడదు, నాకెవరు దిక్కులేరు. 3 ఆడబిడ్డలను వాళ్ళకి బయటకు ఇచ్చేసిన. ఇప్పుడు 10,000 వచ్చినాయి, మాకు దిక్కు లేరు. ఇక కూలిపోయిన ఇల్లు ఉంది సార్. మాకు ఎవరైతే మంచిగా చూస్తారో వాళ్ళకే వస్తారు. మరి వాళ్ళు ఇచ్చింది 10,000 కేసీఆర్ మరి ఓటు వాళ్ళకైతే మంత్రి సత్యనారాయణ ఓటు వాళ్ళకైతావు మరి? మంత్రి సత్యనారాయణ. పింఛన్ వస్తుందా నీకు? వస్తలేదు సార్, వస్తలేదు. ఎందుకు? ఏం లేరు. మరి మీ కార్పొరేటర్ కోటేస్తా అంటున్నావు కదా, పింఛన్ మనం అడగలేదా? 6 మందిలో అడిగినా సార్, సరే అని అన్నాడా? ఇప్పుడు ఇక్కడ మీ సూర్యారెడ్డి డివిజన్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకంటే వచ్చిందండి మాకు ముందు కరెంట్ ఉండకపోతుంది, మాకు నీళ్లు 10 రోజుల దాకా రాకపోతుంది. ఆయన వచ్చినాకనే మాకు నీళ్లు కరెంటు అన్ని బెనిఫిట్ అయినాయి. మళ్ళీ మొన్న వరదలు వచ్చి రేకులని వచ్చినాయి, ఇండ్లలో నీళ్ళు వచ్చేసినాయి. అందువల్ల మాకు ఇంటింటికి వచ్చి మంచి సదుపాయంగా ఏ గొడవ లేకుండా మంచిగా మాకు అందరికీ ఒక్కళ్ళ కొట్టకుండా మాకు అందరికీ 10,000 ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండు? మాకు గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళదే కేసీఆర్ పంపించిందని కింద వచ్చినాయి పైసలు. మాకు ఆయన వచ్చినాకనే మాకు మా బస్తీకి డెవలప్మెంట్ అయింది. ముందు కరెంట్ ఉండకపోతుండే మాకు 10 రోజులు, మళ్ళా నల్ల నీళ్ళు ఉండకపోతుండే. 10 రోజులు 15 రోజులు ట్యాంకర్ల దగ్గర కొట్లాడేటోళ్ళము, నీళ్ళు రాకపోతుండే అసలుకి. అందు గురించి మేము 100% ఆయన రావాలని కోరుకుంటున్నాము. 100% ఆయన్నే మళ్ళీ రావాలని మరీ మా తరఫు నుండి అన్ని ఓట్లు మేము ఆయనకే వేయాలని అనుకుంటున్నాం. అదే మరి ఏ పార్టీ? టీఆర్ఎస్. ఓటు దేనికి వేస్తారు? ఏం పేరు మీ పేరు? ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? తెలంగాణ పార్టీ, కాంగ్రెస్, మనం కేసీఆర్ పార్టీ. మరి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? నేను కేసీఆర్ పార్టీ చేస్తాను. నాకు 2,000 నెలకు 2,000 జీతాలు ఇస్తున్నాడు. జీతమా పింఛనా? పింఛను జీతం మేము 2,000 పింఛను ఇస్తున్నాడు. మళ్ళా ఇక నిన్న వరద వస్తే 10,000 ఇచ్చిండు. మాకు ఎవరు డబ్బు ఇచ్చిండు వానికి ఇస్తున్నాడు. మన వరదల్లో మీ ఇల్లు మొత్తం మునిగిపోయిందా? సగం మునిగి 10,000 వచ్చినాయి. వచ్చింది. 10,000 ఇచ్చింది కాబట్టి ఓటు వాళ్ళకి వేద్దాం అనుకుంటున్నాం. మరి ఓటు టీఆర్ఎస్ దానికి ఏం పేరు మీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తాయి అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నారు? మాకు రేట్లీళ్ళకి 10,000 ఇచ్చారు, వాళ్ళకి రాదు. పింఛన్ 3,000 వస్తుంది, కేసీఆర్కి వస్తుంది. ఏం పేరు నీ పేరు? ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, ఇక ఈ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? ఏ పార్టీకి వేసేదంటే ఆ పార్టీకి అదే మరి ఏ పార్టీకి వేస్తావు? కేసీఆర్ కేసీఆర్కి ఎందుకు వేస్తావు?
తెలంగాణకే వేస్తున్నారు. అదే మరి కేసీఆర్కి వచ్చింది నీకు మునిగిపోయిందా మొన్న నీళ్ళ పదివేలు ఇచ్చిందా కేసీఆర్? మరి ఓటు వాళ్ళకి ఎత్తావు ఏంటండి సార్? ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే అనుకుంటున్నావు? మరి ఏ పార్టీ కోటేస్తావు? నీకు పిక్చర్ వాళ్ళు ఇస్తున్నారు మరి ఓటు వాళ్ళకి ఎత్తావు మరి? ఆయనకే ఇస్తా. ఎందుకు? ఎందుకంటే మాకు నెల నెల ఇస్తుంది కదా. ఎంత పింఛన్ ఎంత వస్తుంది? 2000. ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? కాంగ్రెస్. రైట్. రమేష్, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఇక్కడ మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే అదే అమ్మా, ఏదో ఒక దానికి వేస్తారు కదా. అదే మరి ఏ పార్టీ గెలిస్తే ఉంటుందన్నా. అదే మరి ఏ పార్టీ వస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అవుతుందా? ఏది నడుస్తుంది అది వేస్తేనేమో డెవలప్మెంట్ అవుతుంది. అదే మరి ఇప్పుడు ఏమున్నది, ఏం నడుస్తుంది టీఆర్ఎస్కి వేద్దాం అంటున్నాం. రైట్ అంతే కదా. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఇన్ని రోజులు టీఆర్ఎస్ అనుకున్నాను. అది ఇక్కడ ఏరియాకు 26 వార్డు రోడ్కి ఎవరు రావట్లేదు. 29 వార్డు 129కి ఏరియాకి ఎవరు రావట్లేదు. అది చేస్తారో చేయరో తెలియదు. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కూడా వేస్టే ఉన్నాడు. ఆ సుధారం గెలిచాను, అక్కడే ఉంటాము, అక్కడే తిరుగుతాం అంటాడు. కానీ ఇక్కడ గెలిస్తే గిట్టం చేస్తుండే మంచిగానే. కానీ నేనే బీజేపీ అనుకుంటున్నాను. నేనైతే మీరు ఏ పార్టీ కోటేస్తారు మరి? నేను బీజేపీకి వేస్తాను. ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మాకు ఎన్ని రోజులు టీఆర్ఎస్ ఉండే, మాకు ఏమైనా చేస్తుంది అనుకున్నాము. ఇప్పుడు 10,000 రూపాయలది కూడా రేకులు ఇళ్ళకి ఇస్తామని అన్నారు. అది కూడా ఏం చేయలేదు మాకు. ఇప్పటివరకు టీఆర్ఎస్ వచ్చినా కూడా ఏం చేయలేదు. బీజేపీ వస్తే చేస్తుందేమో అని ఒపీనియన్. మరి ఇప్పుడు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? మంచి ఎవరు చేస్తే వాళ్ళకి ఇస్తామండి. ఇప్పుడు ఓట్లు జరుగుతున్నాయి కదా, ఓళ్ళ కోటేస్తావు? సరే మంచి. అమ్మ చెప్పండి, మీరు ఏ పార్టీ కోటేస్తారు? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది అనుకుంటున్నారు? ఈ టీఆర్ఎస్ పార్టీలు బాగానే వేసారు కదా. మొన్న కూడా 10,000 ఇచ్చారు, వాళ్ళు అందరికి పడ్డాయి అని. కొందరికి ఎందుకు ఆపేసారు అంటే ఇప్పుడు ఎవరో వద్దన్నారు. ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ వచ్చింది కాబట్టి ఆపేసారు. ఎలక్షన్లు అయినాక మళ్ళీ కంపల్సరీ ప్రతి మనిషికి డబ్బులు అని ఇట్లనే ఇప్పుడు మొన్న ఎట్లా ఇచ్చారో అట్లా ఆధార్ కార్డు మీదనే అకౌంట్లోనే వేస్తామని చెప్పి. మరి మీరు ఏ పార్టీ కోటేస్తారు? మేము టీఆర్ఎస్కి వేస్తాం. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా, ఈ 3 పార్టీలలో ఏది గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? కంపల్సరీ టీఆర్ఎస్ గెలుస్తుంది ఎట్టి పరిస్థితిరా. అది వచ్చేది టీఆర్ఎస్ ఎన్ని 35, 50 ఎట్లాగో వస్తాయి, 50 అన్నీ వస్తాయి. కానీ కాకపోతే టీఆర్ఎస్ కొంచెం వెనక ముందు చేసింది ఇప్పుడు ఈ ఎలక్షన్. మరి మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? పార్టీ టీఆర్ఎస్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతాయి అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే ఇక్కడ మంచిగా ఉంటుంది నాకు ఐడియా. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ. నా పేరు రాఘవేంద్ర. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతాయని అనుకుంటున్నారు? నేను కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఎందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో, మరి కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి అవుతుందా? గత 5 ఏళ్ళుగా చూస్తున్నాం కదా, ఇక్కడ ఏం అవ్వలే. వచ్చిన పట్టించుకునేవాడే ఉండడు ఏమి. అందుకని మేము ఈసారి ఎన్నిసార్లు అని వాళ్ళకి వేస్తూ చూస్తున్నాం. ఈసారి బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ వేద్దాం. కాంగ్రెస్ క్యాండిడేట్ బాగున్నారు ఇక్కడ. సో లోకల్ ఎన్నికలు కాబట్టి క్యాండిడేట్ని చూసి పార్టీని చూసి అందుకని మేము కాంగ్రెస్ కానీ బీజేపీ. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మా కాంగ్రెస్ అయితే మంచిగా
మీరు ఏ పార్టీ కోటేస్తా అనుకుంటున్నారు? ఎందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా. అదే ఇక్కడ డెవలప్మెంట్ మాత్రం ఇప్పుడు హైదరాబాద్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కదా, మరి మీరు కాంగ్రెస్కి ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? ఇంతకుముందు టీఆర్ఎస్కి వేసినాము, చేంజ్ అయితే ఏమైనా బాగుంటుంది ఇంకా అని. అమ్మ నమస్తే, ఏం పేరు మీకు? ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? అంటే బీజేపీకి ఎందుకు మరి? తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయితే ఏమీ జరుగుతలేదండి. ఫస్ట్ అయితే బాగానే ఉండే, ఇప్పుడైతే అంత లేదండి. ఆయన ఏం చేయట్లేదు. బీజేపీ గెలిస్తే ఆయన బాగా చేస్తారండి. ఇప్పుడు ఇలా ఎలక్షన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? ఇదే గెలుచవచ్చు. అదే ఏంది అది? టీఆర్ఎస్ గెలుచవచ్చు, గెలినైతే గెలవదు అది. నువ్వు మరి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? కాకపోతే బీజేపీకి వెళ్తున్నాం. మరి టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటావు, బీజేపీ కోటేస్తా అంటున్నావు. గెలవకి రాదు, ఇక రాదంట. ఎందుకు? ఈ రోడ్లన్నీ ఆయన వేసిరటగా, టీఆర్ఎస్ వాళ్ళు వేసిరటగా. ఎక్కడ దక్కా? అరే మీ ఇంటి ముంగటనే టీఆర్ఎస్ వాళ్ళు రోడ్ వేసిరు, నువ్వు ఎక్కడ? అదే ఏంటి? అవునా? సొంతంగా రైట్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే ఇంతకుముందు మంత్రి సత్యనారాయణ ఉండేవారు. ఇప్పుడు ఈ రోడ్డు కానీ ఆయన సంవత్సరంలో జరిగినవి. ఓకే. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు వచ్చినా మనకు బాగా చేసిన వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది. అదే మరి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా, మీరు ఓటు వేయాలి కదా, మరి ఏ పార్టీ కోటేస్తారు? అటండి టీఆర్ఎస్. నా పేరు రాజు. అంటే ఎక్కడ మీకు ప్రాపర్? ఇక్కడే ఉంటాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఈ హైదరాబాద్ నగరం అనేది అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ మినిమం 2 times టీఆర్ఎస్ ఉంది ప్రజెంట్. దాని అయినా డెవలప్మెంట్ చాలా తక్కువ. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరస్ట్. ఎక్కడే ఇప్పుడు మేము ఉండే కుత్బుల్లాపూరే కాదు, సిటీనే కాదు, ఎక్కడైనా టూ మచ్ అనమాట. ఎవరైనా సరే వర్క్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ పబ్లిక్ అందరికీ తెలిసింది వర్క్ చేసే వాళ్ళకి న్యాయం చేయాలని. సో ఇప్పుడైతే కొద్దిగా కష్టంగానే ఉంది. ఓటేయాలంటే నాలంటూ ఆలోచిస్తున్నాడు. యశ్వంతరావు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ కలిసి డెవలప్ అవుతుంది మాకు. ఎందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా. అదే వేస్ట్ అయిపోయింది ప్రభుత్వం, వేస్ట్ ప్రభుత్వం అది. ఏం చేస్తారు మనకు, ఎప్పుడు ఏం చేస్తున్నారు అన్నీ అవదని చెప్పి చేస్తున్నారు. బీజేపీకి వస్తే మాత్రం మాకు పర్ఫెక్ట్ పని అవుతాం మాకు. మరి మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి వస్తాం సార్ మేము. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? రూలింగ్ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ అనుకుంటామన్నా. ఏది రూలింగ్ పార్టీ ఏముంది? టీఆర్ఎస్ ఉంది పైన. మరి మీరు ఇప్పుడు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కోటేద్దాం అనుకుంటామన్నా. రైట్, థ్యాంక్ యూ. नमस्ते भैया, क्या नाम है आपका? भरत चंद्र भैया। अब यहाँ पे जीएचएमसी इलेक्शन चल रहे ना, इसमें कौन सा पार्टी आ गए तो आपको डेवलपमेंट होता बोल के सोच रहे हैं? जैसे सब अब कौन सा पार्टी को